వైసీపీలో ఫైర్ బ్రాండ్లలో ఒకరు అంబటి రాంబాబు. అయితే ఇప్పుడు ఆయనకు సత్తెనపల్లితో రుణం తీరిపోనుందా? ఆయన ప్లేస్ లో వేరొకరు అడుగు పెట్టబోతున్నారా? జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది? అంబటి రాంబాబు వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు అనడంలో అనుమానమే లేదు. ఆయన మొదట వైఎస్ఆర్ వెంట, ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడినప్పుడు ఆయనతో తన రాజకీయ ప్రయాణం ఏ విధంగా సాగుతుందో కూడా అర్థం కానప్పుడు సైతం నడిచిన తొలి సైనికుడుగా అంబటి రాంబాబుకు పేరుంది. ఆయన గెలిచినా ఓడినా వైసీపీని అట్టెపెట్టుకొని కొనసాగే నాయకుడు. ఇక గత ఏడాది పార్టీ ఓటమి పాలయ్యాక అంబటి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ రోజుకి సామాజిక మాధ్యమాల ద్వారా అధికార కూటమి మీద నేరుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అటువంటి అంబటికి ఆయన 3 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో రుణం తీరిపోయిందని అంటున్నారు. ఆయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేస్తే 924 ఓట్ల తేడాతో ఓడారు. ఇక 2019లో అదే సీటు నుంచి 20,876 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక 2024లో ఏకంగా 27,836 ఓట్ల తేడాతో ఓటమిని చూశారు. ఇలా సత్తెనపల్లి ఆయనకు 3 రకాల అనుభవాన్ని మిగిల్చింది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సామాజిక వర్గం బాగానే ఉంది. ఆయనకంటూ ఒక బలమైన అనుచర గణం ఉంది. అయితే ఆయన్ను వ్యతిరేకించే వారు ఎక్కువగానే ఉన్నారు. ఇక ఎన్నికలకు ముందే అంబటిని ఈ సీటు నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరిగాయి. ఒక దశలో ఆయన్ను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కూడా అధినాయకత్వం చూసిందని అంటున్నారు. ఏదైతేనేమి అంబటికి సత్తెనపల్లి టికెట్ అయితే దక్కింది, కానీ విజయం మాత్రం భరించలేదు. ఆయన మొత్తం 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో 2 సార్లు గెలిచారు. ఒకసారి రేపల్లి నుంచి, మరోసారి సత్తెనపల్లి నుంచి. 7 పదులకు చేరువలో ఉన్న అంబటికి 2024 ఎన్నికలే చివరిది అని అన్నవారు ఉన్నారు. అయితే ఆయన గుంటూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన తప్పించి సత్తెనపల్లిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టిన అంబటి భారంగానే మాట్లాడారు. తాను అధినాయకత్వానికి విధేయుడిని అని ఆయన మరోసారి ప్రకటించుకున్నారు. తాను పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తాను అని అన్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తనకు సత్తెనపల్లి కార్యకర్తలను వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైఎస్ఆర్ కుటుంబ విధేయుడిగా జగన్ ఆదేశాలను శిరస వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తాను మాట తప్పేదే లేదని, తప్పు చేసింది కూడా లేదని అంబటి ఒకంత ఎమోషనల్ అయి కామెంట్స్ చేశారు. మొత్తానికి చూస్తే సత్తెనపల్లితో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రుణం తీరినట్లే అంటున్నారు. మరి ఆయన రాజకీయం ఏ తీరున ముందుకు సాగుతుందో, ముందు ఎలా మార్పులు చూడాలో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.